దాన్ని ఎద్దేవా చేసే విధంగా చేసిన ఒక సీన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. ఓకే ఓకే. यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है बहन। సో దయాకర్ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్న దాన్ని అట్లా పోర్ట్రే చేశారు, రియాక్షన్ ఇంగ్లీష్ బాగా వస్తుందేమో కేటీఆర్కు. అంటే ఆ కథ రాసేటప్పుడు మరి కాన్స్టిట్యున్సీకి కూడా తేడా తెలియని ఇంగ్లీష్ వచ్చా ఆయనకు. కాబట్టి బలుపే ఇదంతా కూడా. నేను అంటున్నా ఏంటంటే అసలు వీళ్ళని ఎట్లా మార్చాలనేది నాకు పడింది. అసలు ఫస్ట్ ఇదంతా కూడా ఆలోచిస్తున్న కొద్దీ ఇంత బరి తెగించి ఇట్లా చేసే పరిస్థితి వస్తే, రాజ్యాంగం ఉంది, మా ప్రభుత్వం ఉంది, తర్వాత చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, వీళ్ళని ఏం చేయలేక కాదు, ఇంత బరి తెగించేటోళ్ళతో రాజకీయం రేపెట్లా తెలంగాణలో అనేది ఒక ఆలోచన ఉంది నాకు. పైగా మనోడు 2.0 ఉన్నట్టున్నాడు కేసీఆర్. ఆయననే భరించలేకపోయినాం ఇట్లా. అందుకనే ప్రజలు తిప్పికొట్టిండ్రు, బండకేసి బాధిండ్రు. ఇది అయినా కూడా సిగ్గు రావట్లేదు. ఇది సమస్య కదా. ఇప్పుడు ఇప్పుడు ఎన్నెన్ని తిట్టాలి వీళ్ళంటే దిగజారుతారు. వాళ్ళకి సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఏది ఉండదు. మరి మాలాంటి వాళ్ళని దిగజారాలంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ పట్టుకొని గెట్ అవుట్ అంటారు. పంచేది అట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డిబేట్లో కూడా నేను ఎక్కువ మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదు వెంకటకృష్ణుడు కాబట్టి. ఎందుకంటే ఇట్లాంటి అప్రజాస్వామిక పదాలు వాడితే నాకు పార్లమెంటరీ వాడితే వస్తుంది కానీ ఆ సమస్య. ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను చెప్తా, దాకర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఇన్ తెలంగాణ తెలుగు సొసైటీ. వాళ్ళకంటే పవర్ పోయిన పరేషాన్ ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వెందుకు వాళ్ళ స్థాయికి దిగుతున్నావు అని. అంటే నా స్థాయి నాకు తెలియక కాదు. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే ఒక పార్టీని కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరును చూస్తే ఆ స్థాయి కౌంటర్ చెయ్యాలంటే కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మీరు చూడు, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను ఇంతకు ముందు కంటే కూడా. ఎందుకు? వీళ్ళు అసలు తప్పు చేయడం వాళ్ళ వంతే, తప్పించుకోవడం వాళ్ళ వంతే, దబాయించడం కూడా వాళ్ళ వంతే. ఇదేం కథరా నాయన. అదొక ఆర్ట్. ఇదొక ఆర్ట్. అంటే ఇది మనం చేయలేమంటే చేయగలం, కానీ ఇది చేయడం అనేది ఎంత మేరకు ప్రజలు మనం నడిచిస్తారు. కేటీఆర్ లాగా నన్ను ఉండమంటే మాత్రం ఉండలేను నేను. ఎందుకంటే నిజంగా మనోడు ఏం చదివిండో నాకు తెలియదు, డిగ్రీ పీజీ ఏం చదివిండో తెలియదు, ఐ డోంట్ నో, ఏదో చదివిండు. కానీ ఇంగితం అనేది, విజ్ఞత అనేది అవసరం. ఎవరు ప్రసాద్ కుమార్ గారు ఎట్లా ఉంటాడు, మీరు ఎంత అవమానించినా కూడా ఆయన పట్టించుకోడు. చిన్న వాళ్ళని కూడా అన్నా అంటాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నోడు. అట్లాంటి పట్టుకొని ధృతరాష్ట్ర, సరే ధృతరాష్ట్రుడు అనడం కూడా ఒక మాట అనుకుందాం, ఏదో వాళ్ళు కంపారిజన్ కొరకు కౌరవులు లెక్క ధృతరాష్ట్ర అనుకుందాం. కానీ రిపబ్లిక్ డే రోజు ఏం పుట్టిందిరా నాయన మీకు ఇది? రిపబ్లిక్ డే రోజు రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి గణతంత్ర రాజ్యం వచ్చి అది కూడా ఇష్టం లేదు వీళ్ళకి అనుకుంటా. నేను నేను నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అసలు రాజ్యాంగానే మార్చాలన్న వాళ్ళకి రిపబ్లిక్ డేతో కాదు. ఇప్పుడు వాళ్ళది ఒక్కటి చెప్తా చూడు. ఇప్పుడు ఆడ క్యాంపస్లో మురళి ముదిరాజు అనే తమ్ముడు చనిపోయింది. అది శ్రీకాంతాచారి చనిపోయిన రోజు. అందరు మమ్మల్ని గిట్నే ఉండి అరే పిల్లగాడు చనిపోతే ఎవరు ఓట్లేరని అంటే, నేను అప్పుడు పిహెచ్డీ చేస్తున్నా కాబట్టి పోయినా. ఆ రోజు ఈ ఫ్యూయల్స్ ఏంటి, పెద్ద పెద్ద ఆయిల్ తెచ్చిండ్రు, రసాయనాలు తెచ్చిండ్రు, కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా, అవి తెచ్చిండ్రు, ఇంత పెద్ద రాళ్ళు, త్రిశూల వ్యూహం అని చెప్పి వాళ్ళు పెద్ద ప్లాన్ వేసిండ్రు పోలీసుల మీద, వచ్చిన నాయకుల మీద దాడి చేయాలని. నేను పోయినా ఆ రోజు మనోడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు దీంట్లో టీఆర్ఎస్లో. ఆ రోజు మేము వాళ్ళని ఆపినాం, పిల్లల్ని ఆపినాం. ఇది పద్ధతి కాదు, మనం డెమోక్రటిక్గా ఉండాలి, ప్రభుత్వం ఎట్లుంటుంది రేపు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని మేము ఆపితే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని నేరుగా జైలుకు పంపించేసి. ఇది వాళ్ళ రాజ్యాంగం. కనీసం డిఫెండ్ చేసుకోవడానికి మనోడు ఉండే డీసీపీ సత్యనారాయణ ఉండే స్పెషల్, అక్కడి నుంచి వచ్చిన ఏంది
ఓల్డ్ సిటీ నుంచి వచ్చినది ఈ ఆపరేషన్ కొరకని. అవునా? నాకు అన్నా నేను ఏం చేయను, ఈ మనోళ్ళ ఫోన్లు వినబడుతూనే ఉన్నాయి, ఎల్లయ్య మల్లయ్య బయటికి వాయిస్ పడతారు. బాబామర్దులు వినబడుతూనే ఉన్నాయి, వచ్చిండ్రా దొరికిండ్రా. అసలు ఆ రోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్ట నా లైఫ్లో ఒక వ్యక్తిని అట్లా కొట్టగా నేను ఎప్పుడు చూడలే. నేను తర్వాత వాళ్ళని తిట్టిన, ఇదేం కొట్టుడు రా బాబు మీరు అని. అంటే ఈ స్థితి వాళ్ళకి అంత సైకిక్ మైండ్ సెట్ ఉన్నది. వీళ్ళ చేతులు నిజంగా ఈసారి కనుక గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటి అని మేము ఊహించుకుంటుంటాం. ఏమవుతుంది, స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది జైల్లోకి పోయినరు, కష్టాలు అనుభవించారు, ఈసారి అది కూడా అవుతుంది కానీ అని మేము కౌంటర్ సీరియస్గా చేస్తుండేది. కానీ ఇప్పుడు ప్రజలు వాళ్లకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చినాక వాళ్ళ భావజాలంలో మార్పు రాకుండా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కేసీఆర్ చెప్తాడా మనోడే చేస్తాడా అని నాకు చిన్న డౌట్. అసలు కేసీఆర్ ముందు ఎట్లా ఉంటాడు మనోడు, ఇట్లనే డాడీ 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 ఇదే కదా. మరి ఇప్పుడు ఇంత అనాథకం చేస్తూ ఉంటే ఎవరు చేపిస్తున్నట్టు లెక్క, ఆయన సొంతంగా చేస్తున్నట్టా లేకపోతే ఆయన రాకేష్ రెడ్డి గారికి దయాకర్కి చాలా డౌట్లు ఉన్నాయి. కేసీఆర్ గారికి చెప్పకుండా కేటీఆర్ గారే చేస్తాడా ఇవన్నీ, వాళ్ళలో మార్పు రాదా, ఇంకా ఇలాంటి ఆశలు కోరికలు డౌట్లు చాలా ఉన్నాయి. మీకేమన్నా అనిపిస్తుందా?